మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మరి పాకిస్తాన్ లో ఉగ్రవాదం ఎక్కువ అయిపోయింది. మరి టెర్రరిజాన్ని కూడా అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది. మరి కేంద్రం నుంచి పాకిస్తాన్ కు రవాణా కూడా రద్దు చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారి సర్కారు. మరి చాలా బాధాకరమైనటువంటి విషయాలు మరి మనం చూస్తున్నాము. 28 మందిని హఠాత్మరణంగా ఉగ్రవాదులు వచ్చి దాడి చేయడం, మరి ఇష్టారాజ్యంగా జరిపడం జరిగింది. మరి దీన్ని ఖండించిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సర్కార్ మరి కళ్ళు తెరిచింది. ఈరోజు పాకిస్తాన్ అడ్రస్ లేకుండా చేసేదానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎంతో బాధాకరంగా ఉంది. మరి ఎక్కడెక్కడ వాళ్ళు అంతా టూరిజానికి వచ్చారు. మరి ఇట్లా చేయడం కూడా చాలా తప్పు, అది తప్పేని కూడా నిందిస్తా ఉన్నాం మేమంతా. మరి రాష్ట్రాలంగా ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్ని కలిస్తే పాకిస్తాన్ హతమార్చేదానికి సిద్ధంగా ఉన్నాము. మరి మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అందరం శాంతియుతంగా ఉన్నాము. లేకపోతే పాకిస్తాన్ సర్వనాశనం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఏమయ్యా, ఎక్కడయ్యా టెర్రరిజం అంటే మా వాళ్ళు చేతగానే మీరు ఇంతమందిని చేసినారు, మేమే దానికి త్రిబుల్ కాదు, 36 కాదు, 100% తొక్కుకుంటా పోతాం ఊర్లోకి, పాకిస్తాన్లోకి. ఏం మాకు చేత కాదని కాదు, అన్నీ చేత అవుతాయి. మరి ఉగ్రవాదులను కూడా తగ్గించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మరి కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు కూడా మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మరి పాకిస్తాన్ అయితే నామరూపం లేకుండా చేయాలని మా బాధ. కానీ ఎంతోమంది చాలా బాధాకరంగా చంపడము, ఈ టెర్రరిజం నా కొడుకులు, చిల్లర నా కొడుకులు మాదిరి బతుకుతున్నారు. వాళ్ళు చిల్లర కన్నా అద్మానంగా చిల్లర్స్. బట్ ఇంకా వాళ్ళకి చేతగా నా కొడుకులు అంటే రాజకీయ నాయకులతో కొట్లాడరు, ఇట్లా ప్రజలతో కొట్లాడితే మాకు పేరు వస్తుంది, మా దేశానికి పేరు వస్తుంది. ఏంది పేరు వచ్చేది నీకు? పాకిస్తాన్కు ముందు నీళ్లు రావు మీకు, సింధు జలము మేము గేట్లు కూడా మూసేయడం జరిగింది, రవాణా మూసేయడం జరిగింది, చాలా మూసేసినాం. మరి ఇంకా ఈ పాకిస్తాన్ వాళ్ళంతా రోడ్డు పాలు, వాళ్ళ దేశంలో ప్రధాని మంత్రులు కూడా తిరగబడతారని కూడా నేను తెలియజేస్తా ఉండా. ఇప్పుడు ఈ కుల మతాలు రెచ్చగొట్టి ఈ విధంగా ప్రవర్తించడము, అసలు భారతదేశంలో ఈ విధంగా ఇటువంటి నీచులను ప్రవేశించకుండా చేయాలి. పాకిస్తానీలను ఈ యొక్క ముస్లింలు సపోర్ట్ ఇవ్వడము మంచి పద్ధతి కాదు. భారతదేశంలో ఎంతో మంది ముస్లింలు స్థిరపడి ఆనందంగా జీవించేటప్పుడు వాళ్ళ యొక్క బాగోగులు చూడకుండా వాళ్ళని రెచ్చగొట్టి భారతీయులు ఉండేటువంటి ముస్లింలు పాకిస్తాన్లు రెచ్చగొడుతున్నారు. కాబట్టి పాకిస్తాను ఇటువంటి చర్యలకు తప్పకుండా ఫలితము భారతదేశం ఖచ్చితంగా వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తుంది. భారతదేశం యుద్ధం భయంకరంగా ఇప్పటికే వాటర్ డ్యామ్ నుండి ఆపేసినారు. ఇంకా రాబోయే యుద్ధ మేఘాలలో అలుముకుంటాయి. ఖచ్చితంగా యుద్ధం మొదలవుతుంది. ఖచ్చితంగా పాకిస్తాన్కు కంగు తినే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా బలంగా పాకిస్తాన్లు వెనకబడి ఉన్నారు. ఈ యొక్క హేతుమైన చర్యతో వాళ్ళు నశింపబడతారు. ఇది విషయము. థ్యాంక్ యూ బ్రదర్. దాడి జరిగింది మామూలుగా ఏమంటే అట్లా జరగకూడదు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరికి ఏమంటే అందరూ బాగుండాలి. మనిషి ఏమంటే అందరికీ జలసి అనేది ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరి ప్రేమాభిమానంతో ఉండడమే మానవత్వము. ఆ మానవత్వం లేకుంటే ఇది లేదనమాట. చాలా బాగా ఉన్నారు, చాలా కలిసిమెలిసి ఉండారు. అలాగే కలిసిమెలిసి ఉండారు కాబట్టి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని చెప్పారు? ఎవరి పట్ల అయినా, ఈవెన్ శత్రువు అయినా కానీ అతని పట్ల ప్రేమాభిమానాలు చూపని చెప్పినారు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అలాంటి చెప్పిన ఆచరణను తిరస్కరించి ఇలా చేయడం చాలా ఘోరం అన్నమాట. మానవతా దృక్పథం అనేది ఉండాలి, కానీ హిందూ ముస్లిం అనేది భేదాభిప్రాయాలు ఉండకూడదు. అసలు మానవులంతా ఒకటే. ఎవరు అనేది ఏమి అనేది మనము ఖచ్చితంగా చెప్పేదానికి కూడా లేదనమాట. కాకపోతే అట్లా చేయడం మంచిది కాదు. ఎవరు శిక్షించినా శిక్షించకపోయినా ఆ పైవాడు మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాడు అన్నమాట. నా పేరు డాక్టర్ జహాంగీర్. ఈ కాశ్మీర్లో పహల్గాం అనే ఊర్లో ఏదైతే ఈ మారణ హోమం జరిగిందో, ఈ పిరిక పందులైనటువంటి ఈ బేకార్ వెధవలైనటువంటి టెర్రరిస్టులు వచ్చి భారతదేశ పౌరుల్ని చంపినారో అది ఒక హేమమైన చర్య. ఖురాన్లో మొహమ్మద్ ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తారా అంటే,
ఒక మనిషి ఇంకో మనిషిని చంపితే అతను యావత్ మానవాళిని చంపినట్టు అర్థం. సో అంత పాపం చేసినట్టు. సో ఈ ముష్కరులు, ఈ టెర్రరిస్టులు, బ్రెయిన్ వాష్ అయిన వెధవలు తెలియక ఇక్కడికి వచ్చి మన భారతదేశంలోకి వచ్చి మన మనుషుల్ని చంపడం అనేది ఒక నీచమైన చర్య. దీనికి తగిన శాస్తి ఖచ్చితంగా జరగాల్సిందే. వాళ్లకు మన ప్రభుత్వం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ పాకిస్తాను మన మీద 3 రకాలుగా విజయం సాధించింది. ఒకటి, మన సెక్యూరిటీని బ్రీచ్ చేసి వాళ్ళ టెర్రరిస్టులు మన మనుషుల్ని చంపడం. రెండోది, భారతదేశంలో మన ప్రజల్ని చంపి కాశ్మీర్ నుంచి ఏదైతే మనకు ఎకనామికల్గా టూరిస్ట్ రావడం వల్ల ఆదాయం ఉందో దాన్ని దెబ్బతీయడము. మూడో పాయింట్, భారతదేశంలో హిందూ ముస్లిం యూనిటీని దెబ్బతీయడం. వాళ్ళు వచ్చి నువ్వు ముస్లిమా హిందువా కల్మా చెప్పు, లేదా నీకు సుంతి చేశారా లేదా అని చూపించు అని చంపడం అనేది ఒక నీచమైన చర్య. సో దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ముస్లిం కానీ హిందూ కానీ భారత పౌరుడైనా సరే ఖండించాల్సిందే. ఎవరైనా దానికి సపోర్ట్ చేస్తే వాడు నీచాతి నీచుడు అని అర్థం. సో ఇప్పుడు మోడీని కూడా ఏదో చంపుతాము నరుకుతాము అంటే అతను మన దేశ ప్రధాని, అతను మా నాయకుడు, అతన్ని ఏమీ చెయ్యలేరు. ఇట్టడి పగడ్భాలు బేకార్ మాటలు మాట్లాడడం వల్ల ఎవరికీ లాభం లేదు. ప్రభుత్వానికి నా కోరిక ఏమంటే ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలా. అదేవిధంగా పాకిస్తాన్ను ఎకనామికల్గా దెబ్బతీయాలా, మిలిటరీ పరంగా కూడా దెబ్బతీయాలా. వాళ్ళు ఏ విధంగా మన ప్రజల్ని చంపినారో దానికి కారణం వాళ్ళను ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసో లేకపోతే మిలిటరీ యాక్షన్ తీసుకో వాళ్ళ క్యాంప్స్ని కానీ వాళ్ళను కానీ మట్టు పెట్టించాలా. సో ఇప్పుడు ఇంకొక సందేశం ఏమిటంటే ఈ సిచ్యువేషన్లో చాలామంది ఈ హిందూ ముస్లిం గొడవల్ని రెచ్చగొట్టి భారతదేశంలో అల్లర్లు సృష్టించే పనిలో కూడా ఉంటారు. సో ప్రజలందరూ ఆలోచించి శాంతిగా ఉండి ప్రభుత్వాన్ని తన పని తను చేసే విధంగా చూడాలా. సో ఈ పాకిస్తాను వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఈ ఉగ్రదాడి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అమాయకులమైనటువంటి ప్రజలను ఉగ్రదాడులు వచ్చేసి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు కాల్చడం అనేటువంటిది విచక్షణారహితంగా ఉన్నాము. మొత్తము యావత్ ప్రపంచమంతా ఆ యొక్క దీనితో ఉగ్రవాదుల వైపు చూసింది. నెక్స్ట్ మన దేశానికి మొత్తము కూడా అందరూ పూర్తిగా సపోర్టింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఉగ్రవాదుల్ని పిగుటి వేళ్లతో సహా తీసివేసేదానికి సన్నద్ధమయ్యాడు. నెక్స్ట్ ఆ యొక్క ఉగ్రవాదులకు సపోర్ట్ ఇచ్చేటటువంటి వాళ్ళను కూడా వదిలే ప్రసక్తి లేదు. జై హింద్, జై భారత్. ఆ దాడి చాలా శోచనీయమండి. ఎవరు దాన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తారు. దానికోసమే ఇప్పుడు ర్యాలీ కోసము కొవ్వొత్తుల ర్యాలీ అంటే దాంట్లో పార్టిసిపేట్ అయ్యేదానికి నేను బయలుదేరిపోతూ ఉన్నాను. ఇది చాలా అమానుషము. మోడీ గారు కాబట్టి ప్రధానమంత్రి ఇటువంటి కట్టుదిట్టమైన చర్య తీసుకొని ఇప్పుడు అక్కడ ఉగ్రవాదులపై దాడి చేస్తూ ఉన్నాడు. చాలా హర్షించదగ్గది. మోడీ గారికి మా ప్రణామాలు.